సో జడ్జిమెంట్ అనేది ఏంటిదో చూద్దాం. మనది న్యూ టాపిక్ ఇది. సేమ్ సిపిసిలోనే. ఫస్ట్ మెరిట్స్ ఆఫ్ ద కేస్, ఇంట్రెస్ట్, కాస్ట్ అంటే ఏంటిదో తెలుసుకునే ముందు చిన్న ఎగ్జాంపుల్ మీకు డయాగ్రామ్ రూపంలో చెప్తాను. ఫస్ట్ మనీ. ఈ మనం సివిల్ సూట్, మనీ రావాల్సి ఉంది ఒక అతనితో. అయితే ఇలా ఏంటి కేస్ 2000 to 2023 వరకు అతను అమౌంట్ ఇచ్చి మనకి ఇవ్వకుండా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో 22 నుంచి కేసు వేశాడు ఆయన. 22లో కోర్టులో కేసు వేశాడు, అమౌంట్ రావాలి రికవరీకి. సో 2022లో అతను కేసు వేసాడు. అది 2010 వరకు పొడిగించింది కోర్టు. అంత 10 years నడిచి తర్వాత 2010లో అతనికి తీర్పు వచ్చింది. అతని పైసలు అతనికి రావాలి అనేసి కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఫస్ట్ స్టేజ్ అది అయిపోయాక సెకండ్ స్టేజ్ వచ్చేసి అది 2010 నుంచి 1 year వరకు అయినా టైం ఇచ్చారు కోర్టు. ఆ టైంలోని ఆ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ ఇంట్రెస్ట్, ఆయన పైసలు ఎప్పుడైతే తీసుకున్నాడో 2000లో థర్డ్ వన్ అనేసి నేను రాశాను కదా, 2000 నుంచి 2011 వరకు రావాల్సిన ఇంట్రెస్ట్ మొత్తం రావాలి ఆయనకి 10 lakhs ప్లస్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్తో పాటు అనేసి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో సెక్షన్ 34 మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఇంట్రెస్ట్ వెన్ డిక్రీజ్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ, డబ్బు చెల్లింపు కోసం డిగ్రీ ఉన్నప్పుడు కోర్ట్ కెన్ ఇష్యూ ఇంట్రెస్ట్ ఆన్ ద టోటల్ సమ్ అంటే మొత్తంపై కోర్టు వడ్డీని జారీ చేయవచ్చు. ఇంట్రెస్ట్ కెన్ బి వడ్డీ కావచ్చు అంటే పాస్ట్ ఇంట్రెస్ట్ గత ఆసక్తి, పెండెంటే లైట్, ఫ్యూచర్ ఇంట్రెస్ట్ భవిష్యత్ ఆసక్తి. ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్ హ్యాస్ పర్ బి 6% పర్ అంటే 6% కూడా ఉండొచ్చు అనేసి మనకి ఈ సెక్షన్ 34 చెప్తుంది. కాస్ట్ అంటే ఏంటిదో చూద్దాం. రిలేటెడ్ సెక్షన్ అంటే దీనికి సంబంధించిన సెక్షన్ ఏంటిదంటే సెక్షన్ 35 కాస్ట్, ఖర్చులు. సెక్షన్ 35A 35 ఓన్లీ 35 కాస్ట్ గురించి చెప్తుంది, ఖర్చుల గురించి. సెక్షన్ 35 ఏం చెప్తుందంటే కంపెన్సేటరీ కాస్ట్ అంటే పరిహార ఖర్చులు. సెక్షన్ 35B ఏం చెప్తుంది? కాస్ట్ ఫర్ డిలే ఆలస్యం వల్ల కలిగే ఖర్చులు. నెక్స్ట్ రిలేటెడ్ ఆర్డర్స్ ఏం చెప్తుందంటే ఆర్డర్ 20A సంబంధిత ఆర్డర్ అని చెప్తుంది. ఇవి అన్ని సెక్షన్కి 21A మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. సెక్షన్ 35 ఏం చెప్తుంది? సెక్షన్ 35 కాస్ట్ గురించే చెప్తుంది, అది ఇంతకుముందే మనం చదివాం. దిస్ ఈజ్ ద జనరల్ ప్రొవిజన్ ఫర్ అవార్డింగ్ కాస్ట్ అంటే ఖర్చులను చెల్లించడానికి ఇది సాధారణ నిబంధన. ఇట్ గ్రాంట్స్ ద కోర్ట్ బార్డర్ discretion to decide who pays cost, how much is paid and from what sources అంటే పార్టీస్ అసెట్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఖర్చులను ఎవరు చెల్లిస్తారు, ఎంత చెల్లిస్తారు మరియు ఏ మూలం నుండి, ఉదాహరణకు పార్టీ ఆస్తులు నిర్ణయించబడినవి అనేసి చెప్తుంది ఇది. దెన్ కాస్ట్ టైపికలీ ఇంక్లూడ్స్ అంటే ఏంటి చూద్దాం. ఖర్చులు సాధారణంగా ఉంటాయి అంటే కోర్ట్ ఫీజులు, విట్నెస్ ఎక్స్పెన్సెస్ అంటే సాక్ష్య ఖర్చులు, లాయర్ ఫీజ్, న్యాయవాదుల రుజువులు, అదర్ లిటిగేషన్స్ అంటే ఇతర వేరే రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే వేరే అంటే ట్రాన్స్పోర్టేషన్, వాటి అన్ని ఖర్చులని వీటిని కాస్ట్ టైపికల్ అని అంటారు. వీటిని అన్నిటిని యాడ్ చేస్తారు ఆ సెక్షన్ ఏదైతే పర్టికులర్ సెక్షన్ ఇదంతా చెప్తుందనేసి చెప్తున్నాను.
ఈ సెక్షన్ 35A అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. కంపెన్సేటరీ కాస్ట్ అంటే పరిహార ఖర్చులు అంటే ఏంటిదో చూద్దాం. ది సెక్షన్ డీల్స్ విత్ కాస్ట్ అవార్డెడ్ ఫర్ ఫ్రివోలియస్ ఆర్ వ్యాక్సేషన్ క్లెయిమ్స్ అంటే డిఫెన్సెస్ అంటే ఈ విభాగం పనికిమాలిన లేదా చికాకు కలిగించే క్లెయిమ్లని అర్థం. డిఫెన్స్లకు ఇవ్వబడిన ఖర్చులను ఖర్చిస్తుంది. అంటే కంపెన్సేటరీ ఖర్చు అంటే ఎక్స్ట్రా అడగడం అంటే లైక్ ది కరప్షన్ టైప్. కంపెన్సేటరీ అంటే ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వడం అంటే పనికి మాలినవి అనేసి చెప్తున్నారు కదా మీనింగ్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది. ఇఫ్ అ పార్టీ రేజెస్ ఎ క్లెయిమ్ ఆర్ డిఫెన్సెస్ ద కాస్ట్ ఫైన్స్ టు బి knowingly false or meant to harass the other party may be awarded compensatory cost అంటే ఒక్కసారి ఒక క్లెయిమ్ను లేదా డిఫెన్స్ లేవనెత్తిన కోర్టు అది తెలిసి కూడా తప్పు అని లేదా వేధించడానికి ఉద్దేశించదని కనుక్కుంటే అవతలి పక్షానికి పరిహారం ఖర్చులు చెల్లించబడవచ్చు. అంటే ఇది ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు క్లెయిమ్ని అడగొచ్చు. దేర్ ఈజ్ అ లిమిట్ ఆన్ ద అమౌంట్ రికవరబుల్ అండర్ దిస్ సెక్షన్ కరెంట్లీ ₹3,000 అంటే ఏంటిదో తెలుగులో చూద్దాం. ఈ విభాగం కింద తిరిగి పొందగలిగే ముక్తంపై పరిమితి ఉంది. ప్రస్తుతం ₹3,000 అంటే రిస్ట్రిక్షన్ ఉంది. ఈ అమౌంట్ 3,000 ప్రజెంట్ అంటే ఇప్పుడు కరెంట్లీ 3,000 లిమిట్ ఉంది. అంతకంటే ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనేసి ఇది చెప్తుంది ఈ సెక్షన్. దెన్ నెక్స్ట్ ఏంటిదో మనం చూద్దాం. సెక్షన్ 35B డీటెయిల్గా చూద్దాం. కాస్ట్ ఫర్ డిలే అంటే ఆలస్యానికి అయ్యే ఖర్చులు. కోర్ట్స్ టు పెనలైజ్డ్ కాజింగ్ డిలే ఇన్ ప్రొసీడింగ్ అంటే విచారణలో జాప్యం కలిగించే వారి కోర్టు జరిమానా విధించవచ్చు. అంటే లేట్ చేస్తే వాళ్ళు ఫైన్ వేయవచ్చు. ఇఫ్ అ పార్టీ అన్సక్సెస్ఫుల్లీ డిలే ఆర్ అన్నెసెసరీలీ అనొచ్చు. డిలే a step in the litigation, the court can order them to pay cost to the other party. అంటే ఒక్క పక్షం అనవసరంగా లేట్ చేస్తే, లేట్ అంటే వ్యయంలో ఒక అడుగు ఆలస్యం చేస్తే అని అర్థం. కోర్టు వారిని అవతలి పక్షానికి ఖర్చులు చెల్లించమని ఆదేశించవచ్చు. అంటే ఒక పర్సన్ ఏదైనా పిటిషన్ వేయడానికి లేట్ చేస్తుండు, డేట్స్ మీద డేట్ తీసుకుంటుండు అంటే కోర్ట్ అనేది వాళ్ళకి ఫైన్ వేయవచ్చు అనేసి చెప్తుంది సెక్షన్ 35B. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో సడన్గా మీరు ముందుకు వెళ్ళిపోతే మీకు అస్సలు అర్థం కాదు. అండ్ నేను మీకు తెలుగులో కూడా చెప్తున్నాను. తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటిన్యూషనే చెప్తున్నాను. దీస్ కాస్ట్ ఆర్ మెంట్ టు కంపెన్సేట్ ద అదర్ పార్టీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ కాస్డ్ బై ద డిలే. అంటే చూద్దాం తెలుగులో. ఈ ఖర్చులు ఆలస్యం వల్ల కలిగే అసౌకర్యం మరియు అదనపు ఖర్చులను మరొక పార్టీకి భర్తీ చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అంటే సెక్షన్ 35 మనం ఇందాకైతే సెక్షన్ 35A అనేది చూసాం కదా, అది కంటిన్యూషనే, సేమ్ అదే చెప్తుంది. ఇది కూడా దాని కంటిన్యూషనే ఇది. సో నెక్స్ట్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిక్రీ. సెక్షన్ 36 to సెక్షన్ 74 అంటే
ఎగ్జిక్యూషన్ ఆర్డర్ 21 to 106 రూల్స్ ఉన్నాయి. సెక్షన్ 36 నుంచి సెక్షన్ 74 వరకు ఇది అంతా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిలే అంటే డిక్రీ అంటే ఒక్క అమౌంట్ని ఎలా పొందాలి, ఏమేమి పిటిషన్స్ వేయాలి, వాళ్ళు వేయకపోతే వాళ్ళు ఇవ్వకపోతే, డిక్రీ మన సైడ్ వచ్చినా వాళ్ళు ఇవ్వకపోతే మనం ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిక్రీ అనే పిటిషన్ వేసుకోవాలి. ఈ సెక్షన్ సంబంధించిన 36 to 76 అని అర్థం. నెక్స్ట్ చూద్దాం మనం ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిక్రీ సింపుల్ వేలో మనం తెలుసుకుందాం. సో ఎగ్జిక్యూషన్ కమ్స్ ఇన్ టు డిస్కషన్ ఆఫ్టర్ డిస్ట్రిబ్యూసెస్ పాస్డ్. ఒక డిగ్రీ ఆమోదించబడిన తర్వాత అమలు వచ్చేలోకి వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ డిగ్రీ ఈజ్ ఎగ్జిక్యూషన్. డిగ్రీ అమలు అంటే అమలు అని అర్థం. ఓకే, అయితే సింపుల్ వేలో ఏంటంటే ఇప్పుడు ఒక సివిల్ సూట్ ల్యాండ్ కోసం వేశారు లేదా అమౌంట్ కోసం వేశారు, ఎవరో ఒకరు గెలిచారు, ఆ అమౌంట్ ఎలా పొందాలి, ఆ ల్యాండ్ ఎలా పొందాలి అనేది ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిగ్రీ అంటే. మళ్ళీ దాని తర్వాత కూడా పిటిషన్స్ మనం వేసుకోవాలి. ఎగ్జిక్యూషన్ స్టేజెస్ చూద్దాం మనము. సో విన్నింగ్ పార్టీ క్యాన్ స్టార్ట్ దిస్ ప్రాసెస్ అంటే ఓన్లీ గెలిచిన వ్యక్తియే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిగ్రీ అనే పిటిషన్ వేసుకోవాలి. ఓకేనా, అంటే గెలిచిన పార్టీ ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. స్టేజెస్ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే అమలు దశలు. స్టేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కేస్, తర్వాత జడ్జిమెంట్, విన్నింగ్ పార్టీ, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. అంతే, ఫస్ట్ కేసు వేసుకుంటారు, జడ్జిమెంట్ వస్తుంది, వాళ్ళ సైడ్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ సైడే ఆ డిగ్రీ అనేది విన్నింగ్ పార్టీకి ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుంటారు. ఆ ఎగ్జిక్యూషన్ పిటిషనే మనం నెక్స్ట్ చదువుతున్నాం. సెక్షన్ 36 to సెక్షన్ 74 ఆర్డర్ 21, 106 రూల్స్ ఉన్నాయి ఇందులో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే అమలు కోసం వివిధ రకాల ఎంపికలు ఉంటాయి. ఎగ్జిక్యూషన్ అమలు ఎలా చేస్తారో చూద్దాం. సెక్షన్ 36 to సెక్షన్ 50 ముందుగా ఏం చెప్తుందో మనం చూద్దాం మన వీడియోలో. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు ఎక్కడా మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. AIB 20కి చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 36 ఏం చెప్తుందో చూద్దాం. ఎగ్జిక్యూషన్ ప్రొసీడర్స్ ఈజ్ సేమ్ ఇన్ జడ్జిమెంట్, డిగ్రీ అండ్ ఆర్డర్. మనం తెలుగులో చూద్దాం ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేసి. సెక్షన్ 36 ఏం చెప్తుందంటే తీర్పు, డిగ్రీ మరియు ఆర్డర్లో అమలు విధానం ఒకేలా ఉంటుంది. అంటే మనము ఏదైతే ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాం కదా, అందులో ఏముందో అలాగే ఒకేలాగా ఉంటుంది అనేసి చెప్తుంది. సేమ్, ఫస్ట్ జడ్జిమెంట్, మళ్ళీ డిగ్రీ, ఆర్డర్, అంతే. అది సింపుల్, కాకపోతే ప్రొసీజర్ చాలా లెందీ అండ్ డిఫికల్ట్. మనం ఒక్కొక్కటిగా చూద్దాం సెక్షన్స్ ఏమేమి చెప్తాయో అనేసి. సో కంటిన్యూ ద వీడియో. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ ఫర్. సెక్షన్ 37 ఏం చెప్తుందో చూద్దాం. కోర్ట్ విచ్ పర్చేస్డ్ డిగ్రీ ఫస్ట్ సూట్. ఫస్ట్ కోర్ట్ వెన్ అంటే మొదటి కోర్టుకు మొదటి దావా వేసిన డిగ్రీకి జారీ చేసిన కోర్ట్ ఎప్పుడు అనేసి సెక్షన్ 37 చెప్తుంది. సెక్షన్ 38 ఏం చెప్తుంది అంటే ఎగ్జిక్యూషన్ గో టు ఫస్ట్ కోర్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కేసెస్. ఏ రకమైన ఉరిశిక్ష కేసులోనైనా మొదటి కోర్టుకు వెళ్ళండి అనేసి సెక్షన్ 38 మనకి చెప్తుంది. దీనివల్ల ఒక్కసారి చూసుకొని మీకు సెక్షన్ 39 ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ కోర్ట్ ఏరియా టు ఏరియా, కోర్ట్ టు కోర్ట్ అంటే కోర్టు నుండి డిగ్రీ బదిలీ, ప్రాంతం నుండి ప్రాంతం,
కోర్టు నుండి కోర్ట్ అంటే వేరే ఏరియా టు వేరే ఏరియాకి కూడా వెళ్తుంది. ఒక్క కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్కి కూడా వెళ్తుంది. సో ఈ 37, 38, 39 సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఆ డిగ్రీ ఏదైతే ఉంది కదా, మనం ఫస్ట్ కోర్ట్కే వెళ్ళాలి. ముందు ఏదైతే పిటిషన్ వేసుకున్నామో ఆ కోర్టులో ఏదైతే వచ్చిందో ఆ కోర్టులోనే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి అనేసి మనకి చెప్తుంది. సో దాన్ని అక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తూ మనం వేరే ఏరియాకి వేరే కోర్ట్కి పంపించుకోవచ్చు అనేసి ఈ 3 సెక్షన్స్ మనకి సెక్షన్ 43, సెక్షన్ 44A, సెక్షన్ 45 అండి. ఇవి 3 కూడా ఫారిన్ జడ్జిమెంట్స్ ఇంప్లిమెంట్ని ఇన్ ఇండియా అనేసి ఈ సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. విదేశీ తీర్పులు భారతదేశంలో అమలు చేయబడతాయి అనేసి చెప్తున్నాయి. అండ్ ఇంకా డెప్త్లో చెప్తాయి సెక్షన్స్ అన్నీ. మనకి అవి ఇంపార్టెంట్ కావు, అంత అవసరం లేదు కాబట్టి మనం డెప్త్లో వెళ్ళట్లేదు. సింపుల్గా ఈ 3 కూడా ఫారిన్ జడ్జిమెంట్స్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తాయి. సో సెక్షన్ 46 అంటే ప్రిసిప్ట్స్, సూత్రాలు అంటే ఇష్యూ బై వన్ కోర్ట్ టు అనదర్ కోర్ట్, ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు జారీ చేయబడినది అనేసి ఇది చెప్తుంది మనకి. సెకండ్ వన్ ఏం చెప్తుందంటే సో దట్ సెకండ్ కోర్ట్ క్యాన్ అటాచ్ ద ప్రాపర్టీ ఆఫ్ జడ్జిమెంట్ అంటే డెప్టర్ లూజింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి. కాబట్టి రెండవ కోర్టు తీర్పు గ్రహీత నష్టపోయిన పార్టీ ఆస్తిని అటాచ్ చేయవచ్చు. థర్డ్ వన్ ఏం చెప్తుందంటే డిఫాల్ట్ టైం 2 months అంటే డిఫాల్ట్ సమయం అంటే 2 నెలలు. ఇది 2 monthsలో ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి అనేసి మనకి ఈ సెక్షన్ చెప్తుంది. సో దట్ సెకండ్ కోర్ట్ అంటే వేరే కోర్ట్ నుంచి వేరే కోర్ట్కి వచ్చేది ఈ 2 months టైంలోనే ఇవన్నీ జరగాలనేసి చెప్తుంది. ఇన్ డీటెయిల్గా ఫోర్త్ వన్ కూడా ఏం చెప్తుందంటే బియాండ్ దట్ స్పెసిఫిక్ ఎక్స్టెన్షన్ ఈజ్ నీడెడ్ అంటే అంతకు మించి నిర్దిష్ట పొడిగింపు అవసరం. సో నేను ఎగ్జాంపుల్గా చూపించాను. కోర్ట్ ఒకటి ఉంది, ఆ కోర్టు అటాచ్డ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ విన్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేస్తుంది. పర్సిప్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఆ పర్సిప్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫస్ట్ కోర్ట్ నుంచి సెకండ్ కోర్ట్. డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ సెకండ్ కోర్ట్ ప్రాపర్టీ సబ్మిటెడ్. అర్థమైంది కదా. ఈ డ్రాయింగ్ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్తుంది. సెక్షన్ 47 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూషన్ నో సపరేట్ సూట్ అంటే ప్రత్యేక దావా లేకుండా అమలు. అంటే జనరల్ రూల్ ఏంటంటే నో సపరేట్ సూట్ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే అమలుకు ప్రత్యక్ష సూట్లు లేవు. ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అండ్ పిటిషన్ ఆర్ టు బి ఫైల్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అ సేమ్ సూట్. ఉరి శిక్ష దరఖాస్తులు మరియు పిటిషన్లను ఒక్క దావాలో భాగంగా దాఖలు చేయగలరు. ఇందులో ఉరి శిక్ష అని ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. నేను కరెక్ట్గానే రాశాను, బట్ అది ఎగ్జిక్యూషన్ ఉరి శిక్ష ప్లేస్లో అనేది ఇంతకుముందు కూడా దాంట్లో సేమ్ అలా వచ్చింది. దట్ ఈస్ ఎగ్జిక్యూషన్. సో నో మెరిట్స్ ఆఫ్ బిగ్ కేస్ కెన్ బి డిస్కస్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్. అమలు అంటే ప్రత్యేక ప్రక్రియలో దీని యొక్క యోగ్యతలను చర్చించలేము. సో నేను కింద ఒక డయాగ్రామ్ ఇచ్చాను కదా, ఇది ప్రొసీజర్. ఒరిజినల్ సూట్ ఫస్ట్ ఓఎస్ 10 years తర్వాత ఫేవరబుల్ ఆర్డర్ మనకు వచ్చింది. దెన్ ఫస్ట్ ఏదైతే కోర్టులో ఓఎస్ వేసామో ఆ కోర్టులో మనము రీఓపెన్ చేయాలి. దెన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అని 2 ఉంటాయి. అందులో మనం ఎగ్జిక్యూషన్ పిటిషన్కి వెళ్ళాలి. ఇది ప్రొసీజర్. నేను ఫస్ట్లో కూడా చెప్పాను మీకు. సెక్షన్ 49 అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ టు అనదర్ పర్సన్ మరొక వ్యక్తి డిగ్రీ బదిలీ. అంటే ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద విన్నింగ్ పార్టీ ఇన్ దట్ కేస్. ఆ సందర్భంలో వారు గెలిగించే పార్టీగా
గెలిపించే పార్టీగా పరిగణించబడతాయి. సెక్షన్ 50 ఏం చెప్తుందంటే డెత్ ఆఫ్ ద పర్సన్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్. ఉరిశిక్ష ఎగ్జిక్యూషన్ అమలు ప్రక్రియలో వ్యక్తి మరణం. లీగల్ రిప్రజెంటేటివ్ విల్ బి ఇన్వాల్వ్డ్ అంటే చట్టపరమైన ప్రతినిధులు పాల్గొంటారు అనేసి అర్థం. సో నేను ఇది సింపుల్ తెలుగులో చెప్తాను, వింటుండండి. సో సింపుల్ లాంగ్వేజ్లో సెక్షన్ 49 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డిగ్రీ గెలిచాడు. ఆ డిగ్రీలో ఏముంటుంది, ఐదర్ ల్యాండ్ ఆర్ మనీ. ఆ రెండిట్లో నుంచి ఏదైనా అది ప్రాఫిటే. ఆ డిగ్రీ అనేది మన ప్రాఫిటే. సో ఆ వ్యక్తి ఎవరికైనా ఇష్టపూర్వకంగా నేను ఈ డిగ్రీ నీకు ఇచ్చేస్తున్నాను అని అంటే అది సెక్షన్ 49 అది చెప్తుంది. నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసేసుకో, అందులో ఉన్న ప్రాఫిట్ మొత్తం నువ్వు తీసేసుకో అనేసి సెక్షన్ 49 చెప్తుంది. సెక్షన్ 50 ఏం చెప్తుంది, సెక్షన్ 50 ఎవరి పేరు మీద అయితే ఆ డిగ్రీ వచ్చిందో ఆ డిగ్రీలో ఏముంటుంది, మనీ ఆర్ ల్యాండ్ అంటే ప్రాఫిటే ఉంటుంది. సో ఆ డిగ్రీ ఉన్నతను చనిపోతే అందులో ఉన్న ఆ మనీ ఆర్ ల్యాండ్ అమౌంట్ ఎవరికి పోతుంది ఆ ప్రాఫిట్ అంటే వాళ్ళ పిల్లలకి. సో పాసిబిలిటీస్ అనేది చూద్దాం. లయబిలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డెడ్ పర్సన్స్ ప్రాపర్టీ. మరణించిన వ్యక్తి ఆస్తి మేరకు బాధ్యత. అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ అంటే ఎగ్జిక్యూషన్. ఇది మళ్ళా ఇక్కడ నుంచి సెక్షన్ 51 టు సెక్షన్ 74 హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్. ఒక అతను చనిపోతే ఆ అమౌంట్ మనం ఎలా తీసుకోవాలి అనేసి ఇక్కడ నుంచి ఈ సెక్షన్స్ మనకి చెప్తాయి. సో సింపుల్ వేలో ఏంటిదంటే మనకి సిపిసిలోనే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఉంది. సో ఇంతవరకు మనము చదివిన సెక్షన్స్ వేరు, ఎలా పిటిషన్ వేసుకోవాలి, ఎలా వస్తాయి మనకి, ఎలా తీసుకోవాలి అనేసి. దెన్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏమో సెక్షన్ 51 టు సెక్షన్ 74 ఏం చెప్తుందంటే ఒకవేళ ఆ డిగ్రీ పర్సన్ చనిపోతే ఆ లీగల్ ఎయిడ్ వాళ్ళు ఎలా ఆ ప్రాఫిట్ అనేది ఆ ల్యాండ్ ఆర్ ఆ మనీ డిగ్రీలో కోర్ట్ నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో అది మనం ఎలా సొంతం చేసుకోవాలనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హౌ క్యాన్ యూ ఎగ్జిక్యూట్, ఎలా మనం ఆ ప్రాఫిట్ ల్యాండో మనీయో అనేది ఎలా తెచ్చుకోవాలి కోర్ట్ నుంచి అనేసి ఈ ప్రొసీజర్ చెప్తుంది. అది సెక్షన్ 51 టు సెక్షన్ 74 చూస్తుండండి. డోంట్ మిస్, స్కిప్ ఎక్కడ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి డెలివరీ ఆఫ్ సూట్ ప్రాపర్టీ మనీ అంటే ప్రాపర్టీ, దావా ఆస్తులు డబ్బు, ఆస్తి డెలివరీ. సెకండ్ వన్ వచ్చేసి అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సివిల్ ప్రిజన్ అంటే సివిల్ జైలులో అరెస్ట్ మరియు నిర్బంధనం. అటాచ్మెంట్ అండ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఆస్తి అటాచ్మెంట్ మరియు అమలు. అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్ కోర్ట్ అపాయింటెడ్ మేనేజర్ రిసీవర్ నియామకం కోర్టు నియమించిన మేనేజర్. ఎనీ అదర్ మేనర్ డిపెండ్స్ ఆన్ జడ్జెస్ మరేదైనా పద్ధతి న్యాయమూర్తులపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఎగ్జిక్యూషన్ మనం ఎలా పొందాలనేసి చెప్తుంది. అరెస్ట్ అండ్ డిటెన్షన్ సెక్షన్ 55 టు సెక్షన్ 59 అరెస్టు మరియు నిర్బంధత సెక్షన్ 55 నుండి సెక్షన్ 59 వరకు చెప్తుంది. సెక్షన్ 55 ఏం చెప్తుందో చూద్దాం. హూ క్యాన్ బి అరెస్టెడ్, ఎవ్వరు అరెస్ట్ అవుతారు. A judgment debtor losing party can be arrested in execution of a decree. ఒక డిగ్రీ అమలులో తీర్పు రుణగ్రహీతను ఓడిపోయిన పార్టీ అరెస్ట్ చేయవచ్చు. సో కండిషన్స్ ఏంటియో చూద్దాం. కండిషన్ ఫర్ అరెస్టెడ్ ఈజ్ ఓన్లీ. సో కండిషన్స్ ఫర్ అరెస్ట్ ఏం చెప్తుందంటే అరెస్టెడ్ ఈజ్ ఓన్లీ అథారైజ్డ్ ఫర్ అ మనీ డిగ్రీ అండ్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ మనీ టు పే బట్ ఈజ్ నాట్ పేయింగ్. అరెస్టుకు షరతులు అరెస్టు చేయబడిన వ్యక్తికి డబ్బులు డిగ్రీలకు మాత్రమే అధికారం ఉంటుంది మరియు అతని వద్ద చెల్లించడానికి డబ్బు ఉండి
చెల్లించకపోతేనే మాత్రమే ఈ కండిషన్ సెక్షన్ 55 వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఈ సెక్షన్ 55 వాళ్ళ డబ్బు ఇవ్వకపోతే, వాళ్ళ దగ్గర ఉండి ఇవ్వకపోతేనే వాళ్ళకి ఇది టైమ్ ఆఫ్ అరెస్ట్. అన్ అరెస్ట్ కెనాట్ బి మేడ్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. అరెస్టు సమయం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయకూడదు. అంటే ఈ అన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయి కదా, మన ఎగ్జిక్యూషన్ పొందడానికి వాళ్ళు సహకరించకపోతే మనకి ఈ కండిషన్స్ అప్లై అవుతాయి అనేసి తెలుసుకోండి. సో ఫస్ట్ మనము లీగల్ ఎయిర్ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ ఆ పర్సన్ చనిపోతే ఎలా తీసుకోవాలి ఎగ్జిక్యూషన్, ఒకవేళ చనిపోకపోయినా ఎలా తీసుకోవాలనేసి ఈ సెక్షన్స్ చెప్తున్నాయి మనకి. ప్లేస్ ఆఫ్ డిటెన్షన్, detained in the civil prison of the district. Alternative arrest arrangements can be made at a suitable accommodation is unavailable. అంటే నిర్బంధ స్థలం జిల్లాలోని సివిల్ జైలులలో నిర్బంధించబడింది. తగిన వసతి అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటుకు చేసుకోవచ్చు. అంటే ఎవరైతే డిగ్రీ పార్టీ ఊడిపోయి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి విన్నింగ్ పార్టీ సహకరించాల్సిందే అనేసి సింపుల్ సెంటెన్స్లో చెప్తున్నారు.